మా మమ్మీ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి ఆయిల్ పెట్టేస్తుండే. అట్లా కూడా మా మమ్మీతో వేయించుకోక చాలా డేస్ అయిపోయింది నేను జడ. ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్ చేస్తుంది అనమాట. నేను అంటున్నా అదే బాగుంటుందా, నాకు సెట్ అవ్వదు అనమాట. హెయిర్ అంతా ముందుకు వస్తుందంటే లేదు మంచిగానే వస్తుంది, నువ్వు కెమెరా తీసేసి నీకు చూసుకుంటుంటే మంచిగా అనిపించదు అనేసి అంటుందన్నమాట. సో ఇక్కడ అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి నాగోల్ నుంచి ముందుకు అనమాట. అంటే నాకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే తెలియదు. ఈ టెంపుల్కి రావడం నేనైతే సెకండ్ టైం అనమాట. వెంకటేశ్వర స్వామిది అసలు చాలా బాగుంటుంది. ఇంకా ఎంట్రన్స్లో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేదనమాట. ఇక్కడ కొట్టేసి ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేము. ఇక మా కన్నయ్య మా అమ్మ వచ్చిందంటే కన్నయ్యతోనే సరిపోతుంది అసలు. ఇంక వాడిని వదలదు, వాడిని పట్టుకొని తిరుగుతుంది ఇక మొత్తం. ఇంక ఇక్కడి నుంచి అయితే పైకి మెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇక పైకి అయితే పోతున్నాం. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి. ఇక మా కన్నయ్యని ఇటు పక్క చూడమంటే ఇక ఆయనకు ఒకటే సిగ్గులు అవుతున్నాయి అన్నమాట. చూడండి ఎట్లా దాచుకుంటున్నాడో. సో వెంకటేశ్వర స్వామిది దర్శనం అయిపోయాక పైకి అయితే ఇంకొచ్చినాం అనమాట. ఇంక ఇక్కడ ఒక 3 టెంపుల్స్ అట్లా చిన్న చిన్న గోపురాలు అయితే ఉన్నాయి. ఇక కన్నయ్యతో అయితే ఇక్కడ గంట కొట్టిస్తుంది. వాడు చూసి ఒకటే అరుస్తుండనమాట. సో ఇక్కడైతే గంట కొట్టిస్తుంది. ఇంకా పైన కొంచెం సేపు అయితే కూర్చున్నాం అన్నమాట ఇక్కడ. సిగ్గులు. ఇంకా పైనుంచి అయితే కిందికి దిగుదామని స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక మా వాళ్ళని వీడియో తీద్దామంటే కెమెరాని చూడమంటే కెమెరా దిక్కు తప్ప మొత్తం చూస్తారు ఇక మా వాళ్ళు అయితే. ఇక మా కన్నయ్య అయితే ఇంక తెలిసిందేగా వాడి గురించి. అసలు ఇటు పక్క అనేదే లేదు. ఇంక వాడు మొత్తం అసలు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. వాడితో ఫోటో దిగడం అంటే అసలు మామూలు టాస్క్ కాదు మాకు. ఇంకా మీకు ఎలా గడిచింది ఈరోజు తొలి ఏకాదశి కదా. సో మీరు టెంపుల్కి వెళ్ళిరా లేదా కామెంట్ చేయండి. సో ఇదైతే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తాడనమాట. ఆయనను చూస్తూ అటు నుంచి కిందికి దిగి వెళ్ళిపోవచ్చు అనమాట. కింద మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనకి. వెంకటేశ్వర స్వామి క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. నాకైతే చాలా భయమైంది తీసేటప్పుడు ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. బట్ ఓకే, ఏమనలేదు. అండ్ ఇటు పక్క ఇది చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే కళ్యాణం అనమాట. కళ్యాణం జరిపించే వాళ్ళు టికెట్స్ తీసుకొని ఇట్లా ఇటు పక్కకైతే కూర్చొని చేస్తున్నారనమాట. సో ఇంకా టెంపుల్ నుంచి అయితే కిందికైతే దిగి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.